18 వార్డులో ఈ ఎలక్షన్లో భాగంగా సిద్ధం భానుప్రియ గారు పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్లకు ఓట్లేసినట్టయితే వాళ్ళు మన హిందుత్వానికి మోసం చేసినట్టే. ఎందుకంటే మీరంతా దేశంలో చూస్తున్నారు హిందువులను ఏ విధంగా బాధ పెడుతున్నారు. అదే విధంగా ఈ అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు దోసుకున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లతోటి నడుపుతున్నది ఇప్పుడు ప్రభుత్వం. అప్పుడు కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేస్తున్నారు. భారతదేశాన్ని చక్కబడే విధంగా దేశాన్ని, రాష్ట్రాన్ని, మున్సిపాలిటీ, గ్రామాలను అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టయితే అభివృద్ధి చెందుతుంది. నిజాయితీగా నిబద్ధతతోటి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ జెండా ఈ యొక్క ఇబ్రాహీంపట్నంలో ఎగురవేసినట్టయితే మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో చూశారు, బీఆర్ఎస్ పార్టీని చూశారు, తెలుగుదేశం పార్టీని చూశారు. కానీ భారతీయ జనతా పార్టీని ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి ఇబ్రాహీంపట్నంలో, మీకు ఆ యొక్క పరిపాలన ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క ప్రజలను, పుర ప్రముఖులను, అందరినీ ప్రజలను కోరేది ఒక్కటే, భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించి ఈ యొక్క మీరందరూ ఓటేస్తారని ఆశిస్తూ, మీరు ఈ అవకాశం ఇస్తారని ఆశిస్తూ భారతీయ జనతా పార్టీ ఓటేయాలని ప్రజలను సవినీయంగా త్రికరణ శుద్ధితో మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క క్యాండిడేట్ అయినటువంటి భానుప్రియ గారిని తప్పకుండా 18వ వార్డు తోటి అత్యధిక మెజార్టీతోటి గెలిపించి కౌన్సిల్లో, మున్సిపల్లో పంపిస్తారని మీ అందరి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, భారతీయ జనతా పార్టీ. నేను 18వ వార్డు బీజేపీ తరపు నుంచి పోటీ చేస్తున్నాను. నా పేరు సిద్ధం భానుప్రియ శివకుమార్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పనులు చేసిందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా బీజేపీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ నుంచి మంకాలకి మారుస్తారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరు కలిసి కుట్రలు చేశారు. దానికి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన ఓం చౌరస్తా దగ్గర భారీ ధర్నా చేశాము. అలాగే మాపై కేసులు, అరెస్టులు కూడా జరిగాయి. బీజేపీ ప్రభుత్వం ఒక్కటే తప్ప ఇలాంటి కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ ఎలాంటి ధర్నాలు కానీ, ఆందోళనలు కానీ చేపట్టలేదు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకి ప్రతిఫలంగా ఇప్పుడు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం పూర్తి స్థాయిలో తొందరగా జరిపించి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ఇక్కడ 18వ వార్డులో నిర్మించడానికి తగిన చర్యలు తీసుకుంటామని, అలాగే తాగునీటి సమస్య కానీ, డ్రైనేజు, రోడ్ల సమస్య, ఎలాంటి సమస్య ఉన్నా మా అభ్యర్థి గారు, మా చెల్లె సిద్ధం భానుప్రియ గారు మీ అందరికీ తోడుపాటులో ఉండి మిమ్మల్ని అందరినీ ఏ కష్టం వచ్చినా మీకు ముందు ఉండి తను ఆదుకుంటుందని మా విధంగా బీజేపీ తరఫున మేము వాగ్దానం చేస్తున్నాము. కనుక సిద్ధం భానుప్రియ గారిని అత్యధిక మెజార్టీతో కౌన్సిల్ కి పంపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి.